లక్ష్మారెడ్డి గారు మీరే అన్నారు మీది లవ్ మ్యారేజ్, మీ సతీమణి గౌడ సామాజిక వర్గం అన్నారు. అసలు మీ లవ్ మ్యారేజ్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చా? అంటే చెప్పండి అసలు ఎట్లా ఎట్లా మీది ఈ మ్యారేజ్ సెట్ అయింది? తను కూడా లోకలే. మామూలుగా నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు తను నా స్టూడెంట్. ఓకే, అంటే మీరు టీచర్గా 1 year చేసిన. అప్పుడు కొంచెం పరిచయం, కానీ అప్పుడు అంత ఫీలింగ్స్ ఏం లేవు. తన కాలేజ్ అయిపోయాక మాకు మనసులు కలిసినాయి, అండర్స్టాండింగ్ ఏర్పడ్డది. తర్వాత మేము ప్రొసీడ్ అయినాం, లైఫ్ సెటిల్ అయినాం. అంటే కొంచెం మనం కమర్షియల్గా అంటే ఆర్థికంగా స్థిరపడ్డాక ఉద్దేశం మీద కొంచెం లేట్ జరిగింది. ఓకే, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు అది. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు అటు తరపున పెద్దలు, మీ తరపున పెద్దలు దీనికి అంగీకరించిరా? ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా? అదే పాయింట్కి వస్తాను. ఓకే, మేము కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాక వేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో విషయం తెలిసినప్పుడు వాళ్ళు పెద్ద వ్యతిరేకించి ఇక్కడ వద్దు, మనం ఇట్లుంటే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మన కుటుంబం గౌరవానికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశం మీద వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సరే నా ప్రయత్నం అయితే నేను మళ్ళీ హైదరాబాద్ ఎక్కడున్నా ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేసిన, అడ్రస్ కనుక్కున్నా, నా ప్రయత్నాలు నేను చేసిన. ఈ లోపు నేను ఆర్థికంగా కొంచెం స్థిరపడ్డా. మేము మా ఫ్రెండ్స్ సహకారంతో చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక మా ఫ్యామిలీ కూడా కొంత వ్యతిరేకించింది. మాది కొంచెం అగ్రకులం కాబట్టి సామాన్యంగానే వ్యతిరేకించింది, వాళ్ళ ఫ్యామిలీ వ్యతిరేకించింది. కొద్ది రోజులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కాకపోతే 6-7 నెలల వరకు మా గురించి తెలుసుకున్నారు, నా గురించి తెలుసుకున్నారు వాళ్ళ కుటుంబం. వాళ్ళు అంగీకరించారు. మెల్లమెల్ల క్రమంగా రావడం అలవాటైంది. మెల్లమెల్లగా మా కుటుంబం కూడా అలవాటైంది. ఇప్పుడు అంతా ఓకే, అందరం సమస్యలు ఏం లేవు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. లక్ష్మారెడ్డి గారు, చాలా మనం కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలలో చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, మధ్యలోకి వచ్చేసరికి అనేక రకాల సమస్యలు వస్తాయి. తర్వాత చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ప్రేమ వివాహాలు సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అవును. మీ ప్రేమ వివాహం సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? అసలు ప్రధానమైన కారణం మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న నమ్మకం, మా కుటుంబాల సపోర్ట్. నిజానికి స్టార్టింగ్లో వ్యతిరేకించిరేమో కానీ వాళ్ళ కుటుంబం మాకు బాగా బ్యాక్ బోన్ గా నిలబడ్డది. అన్ని రకాలుగా ఆదుకుంది. మేము ఈ రోజు సెటిల్ అయినామంటే వాళ్ళ కుటుంబం. మా అన్నదమ్ములు కూడా మనకు కారణం. కొన్ని స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టిరేమో కానీ అట్లాగే నా సామాజిక వర్గం, రెడ్డోళ్ళు అంటే నా తాళ్ళోళ్ళు, మా పాలోళ్ళు అందరూ కూడా నన్ను తప్పకుండా నాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు, నన్ను ప్రోత్సహించారు, నాకు సపోర్టింగ్ గా సామాజికంగా నిలబడ్డారు. కాబట్టి నేను ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈరోజు సక్సెస్ఫుల్ గా. ఓకే, లక్ష్మారెడ్డి గారు, ఈ రోజున అంటే ఇప్పుడు ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే రేపు మీరు పోటీ చేయదలుచుకున్నప్పుడు జనరల్గా వచ్చినా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీసీ వచ్చినా మీరు పోటీలో నిలబడే అవకాశం ఉంటుంది. అవును. అంటే ఈ విధంగా ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారా? ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఏదున్నా అంటే ఒకవేళ బీసీ మహిళ కానీ బీసీ అయితే ఖచ్చితంగా మీ సతీమణి రంగంలోకి దింపే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే తను డిగ్రీ చేసింది, ఎడ్యుకేటెడ్. ఇక్కడ తను కూడా స్థానిక అమ్మాయి కాబట్టి స్థానిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది, రాజకీయ అవగాహన ఉన్నది. ఆల్రెడీ ఒకసారి కంటెస్టెడ్ అభ్యర్థి కాబట్టి తను తప్పకుండా పోటీలో ఉంటుంది. నాకు వచ్చినా నేను తప్పకుండా, నేనైతే పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి నాకు రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను తప్పకుండా పోటీలో ఉంటాను. Like and subscribe.